హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిజ జీవిత యోధులు తెలుగు. ఈరోజు మనం చదివే పుస్తకము పూలగంప. ఆంటోనీ చేసిన సహాయము. ఆ సమయములో ఆంటోనీ అక్కడికి వస్తాడని ఏమాత్రమూ ఊహించలేదు. ఆంటోనీ యజమాని కుమారుడు. ఆంటోనీకి సహాయకునిగా జేమ్స్ అనేక దేశములకు వెళ్ళి ఉండెను. నిన్ను దేశ బహిష్కరణ చేసిన సంగతి విని ఆవేదన చెందితిని. నీ వృద్ధాప్యంలో అలవాటైన ఈ స్థలము విడిచి వెళ్ళుట బాధాకరము. అయినను ప్రభువు నిన్ను ఆశీర్వదించి నడిపించును అని ఆంటోనీ ఆదరణ మాటలు పలికెను. అవును, ఆయన ఏలుబడి క్రిందనున్న ఈ భూమి మీద ఎక్కడైనా చిన్న స్థలమును మా కొరకు ఆయన సిద్ధము చేసియే ఉంటాడు అని విశ్వాసముతో జేమ్స్ చెప్పెను. మీ సమస్తమును జప్తు చేసినట్లుగా తెలిసింది. మార్చుకొనుటకు వేరే బట్టలు తీసుకొనుటకు కూడా అనుమతించలేదని విన్నాను అని విలపించెను ఆంటోనీ. అప్పుడు జేమ్స్, అడవి పువ్వులకు మహిమను ధరింపచేయువాడు మాకును బట్టలను ధరింపచేయుననెను. దారి ఖర్చులకు డబ్బు ఉన్నదా అని ఆంటోనీ అడిగెను. అందుకు జేమ్స్, లేదు. అయితే మంచి మనస్సాక్షి వెండి బంగారముల కన్నా శ్రేష్టమైనది గదా అని చెప్పెను. ఈ పూలగంప తప్ప వేరేమియు మీ యొద్ద లేవా అని ఆంటోనీ ప్రశ్నించెను. ఎందుకు లేవు? ఈ చేతులు చాలవా? దేవుని దీవెనలను బట్టి కొన్ని వేల గంపలను అల్లగలను. నేను సోమరిగా నుండకూడదని నా తండ్రి నాకు నేర్పించిన కళ ఇది. ఇదే నా గొప్ప సొత్తు. మంచి మనస్సాక్షి, ఆరోగ్యము, యథార్థమైన వృత్తి. ఇదే మానవుడు ఆశించే పొందవలసిన ధనమని నా తండ్రి తరచుగా చెప్పేవాడు అనెను జేమ్స్. నీవు చెప్పినదంతా మంచిదే. చేతి వృత్తి నేర్చుకొనిన వారు ఎక్కడైనా బ్రతకగలరు. అంతేకాదు, నీకు తోటమాలి పని కూడా వచ్చు. అయినను అని మాట్లాడుటకు ఆపిన ఆంటోనీ తన చేతి కర్రను, డబ్బు సంచిని జేమ్స్ ఇచ్చెను. ఇది నేను కొండలెక్కుటకు వాడుకునే కర్ర. ఇది నీకు ప్రయాణంలో సహాయపడగలదు. ఫారంలో కట్టెలు అమ్మిన డబ్బుల తాలూకా ఇది. తీసుకొనుము అని కోరెను. జేమ్స్ చేతికర్రను తీసుకొనెను గాని డబ్బును తీసుకొనుటకు నిరాకరించెను. ఈ డబ్బు నాకు వద్దు, ఇది యజమానికి చెందినది అని చెప్పెను జేమ్స్. అప్పుడు ఆంటోనీ, కాదు, కట్టెలు తాలూకా డబ్బును నేనాయనకు ఎప్పుడో ఇచ్చివేసి తిని. ఇదంతా నా డబ్బే. తగిన వేళలో నీకు సహాయము చేయుటకు నా యొద్ద డబ్బు ఉన్నది. యేసు ప్రభువే నీకు దీన్నిచ్చినట్లుగా తలంచి తీసుకొనమని ఒత్తిడి చేసెను ఆంటోనీ. అలాగైతే తీసుకుంటానండి, ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక అని చెప్పి సంతోషముగా డబ్బు సంచిని పుచ్చుకొనెను. మేరీ, చూచావా, మనము బయలుదేరుటకు ముందే మన ప్రభువు మనకు అవసరమైన సహాయము పంపుచున్నాడు. వారు మాట్లాడుచుండగా నేను ఆలకించెదనని వాగ్దానము చేసిన దేవా, నీకు స్తోత్రము. ఇప్పుడు మేము నీ మీద పూర్ణ విశ్వాసముతో సాగిపోవుచున్నాము అని జేమ్స్ కన్నీటితో చెప్పెను. నా స్నేహితుడా, వెళ్ళిరా, మీరు నిరపరాధులు. సత్యము ఒకరోజు బయటకు వచ్చును అనే మాటలతో ఆంటోనీ వారిని సాగనంపెను. కుమార్తె చేతులను పట్టుకొని వృద్ధుడైన జేమ్స్ విశ్వాసమును బట్టి మెల్లగా నడవసాగాను. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.